రాధ విషయంలో ఇంట్లో జరుగుతున్న వాటన్నిటికీ అయితే ఇంకా రంగా అయితే వచ్చి విక్రమ్ని అడుగుతాడు. ఏంట్రా నువ్వు రాధ విషయంలో ఇంత ఘోరంగా జరుగుతూ తనని ఇంతలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ దమయంతి ప్రియ నువ్వు చూస్తూ ఎలా ఉన్నావురా అని చెప్పని అంటూ ఉంటే ఇంక పదే పదే తన్ని అడుగుతూ ఉంటాడు. ఇంకా విక్రమ్ అయితే నేను సైలెంట్గా ఉన్నాను ఎలా అనుకుంటున్నావురా, రాధ ఎవరో కాదు నా మరదలు చిట్టిని, కానీ ఇప్పుడు ఈ విషయం కానీ నేను బయట పెట్టాను అంటే రాధ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పన్న విషయాన్ని అయితే ఇంకా విక్రమ్ అయితే రంగాతో చెప్తూ ఉంటే రామచంద్రయ్య కూడా అయితే ఆ మాటలు వినేస్తాడు. ఇప్పుడు చిట్టి చిన్నప్పుడుగా ఉన్నప్పుడే తన ప్రాణం మీదకి తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఇంత రాధ అందులో తనే చిట్టి అయ్యుండి నా భార్య అయ్యింది అని చెప్పనంటే ఇంకా తనని చంపడానికైనా వెనకాడరు, దీని వెనకాల చాలా పెద్ద కుట్రే ఉందిరా అని చెప్పనని ఇంకా రంగాతో చెప్తూ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, రాధ ఏంటి చిట్టి ఏంటి అంటే అవును నేను భవానీ శంకర్తో మాట్లాడినప్పుడు ఆ కేసు విషయంలో సీనయ్యని విడిపించాలన్న కేసు విషయంలో సీనయ్య నాతో ఈ విషయం చెప్పాడు అని ఇంకా విక్రమ్ అయితే రంగాతో చెప్తూ ఉంటే ఇంకా రామచంద్రయ్య కూడా అయితే చాలా సంతోషిస్తాడు. ఇంకా రాధ దగ్గరికి అయితే వెళ్ళి నువ్వు నా కూతురు అని చెప్పిన నిజం తెలిసే ముందుకి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి తేల్చుకున్న తర్వాత నా కూతురుగా నేను దగ్గరకు తీసుకుంటానమ్మా అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా రాధనైతే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు రామచంద్రయ్య. ఇంకా చిన్నప్పుడు రాధకు చిట్టికున్న చేతి మీద పుట్టుమంచే రాధకు కూడా అలాగే ఉంటుంది, నీతో మాట్లాడినప్పుడు అప్పుడు కూడా నా మనసు ఎందుకో తను నీ కూతురు లాగానే ఉంది అని చెప్పని అంటూ ఉన్నా ఇప్పుడు అదే నిజమైంది, కానీ ముందు నేను క్లారిటీ చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అని చెప్పనని ఇంకా నేరుగా సీనయ్య దగ్గరికి అయితే జైలుకి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సీనయ్యనైతే నేను ఇప్పుడు మా మేనల్లుండి పెళ్లి చేసుకుంది కదా రాధ నీ సొంత కూతురేనా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా సీనయ్య అయితే మాత్రం ఇప్పుడు నేను ఆ విషయం బయట పెట్టానంటే తన ప్రాణాలకు ప్రమాదం అంటే నువ్వు ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావో ఆ విషయం అంతా నాకు తెలుసు, నాకు విక్రమ్ అంతా చెప్పేశాడు అని చెప్పని అనగానే అవును బాబు, ఆ రోజు నీళ్ళల్లో నుంచి దొరికిన అమ్మాయిని నేనే పెంచుకున్నాను, ఆ విషయం అయ్యి మీ ఇంటికి వచ్చి నేను చెప్పాలి అనుకుంటే దమయంతి అమ్మ ఈ కేసులో నన్ను ఇరికిచ్చి ఇక్కడికి వచ్చేటట్టు చేసింది, కానీ ఇప్పుడు తను చేరాల్సిన చోటుకే చేరింది అని చెప్పనని విక్రమ్ బాబుతో నేను మొత్తం జరిగింది చెప్పాను అని చెప్పి అనేటప్పటికీ నిజంగా నా కూతుర్ని నువ్వు పెంచినందుకు నీ చేతులకు చాలా థ్యాంక్స్ సీనయ్య, నా కూతురు నాకు చేర్చినందుకు, ఇన్ని రోజులు నేను ఎవరి కోసం బతుకుతున్నానా అన్నట్టుగా నేను బ్రతికాను, కానీ నా కూతురు నాకుంది అని చెప్పని బాబు ఇప్పుడు కానీ మీరు తనే మీ కూతురు అని చెప్పానంటే మళ్ళీ తన ప్రాణాలకే ప్రమాదం ఉంది అని చెప్పానంటే లేదు సీనయ్య, నా కూతురిని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పని సీనయ్యకి మాట ఇచ్చేసి రామచంద్రయ్య